పదవుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకున్నారు, ఆస్తుల కోసం ఎలాంటి వ్యవహారం నడిపించారు. ఇది చిత్తూరు జిల్లాలో కాకరే చేస్తున్న పెద్దారెడ్ల డైలాగ్ వార్. సీఎం పోస్ట్ కోసం కిరణ్ చిదంబరం కాళ్ళు పట్టుకున్నారన్న పెద్దిరెడ్డి తన కాళ్ళు పట్టుకున్నారంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. పుట్టపర్తి సత్యసాయి ఆస్తులు కాజేశారని కిరణ్ పై పెద్దారెడ్డి విమర్శలు చేశారు. తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా అంటూ కిరణ్ కుమార్ సవాల్ విసిరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలన్నీ కూడా మరి నీవు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 చెప్తా ఉన్నాడు కాణిపాకం వస్తామని. నీ ముఖానికి నేను రావాలా? నేను సోనియా గాంధీ కాళ్ళే పట్టుకోలేదు, పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు. సిగ్గు లేకుండా ఈరోజు కాళ్ళు పట్టుకున్నారని మాట్లాడతాము. మీకు నాకు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. పోయేంత నీచమైన మనస్తత్వం కలవాడినా నేను. ఈడు అవాకులు చవాకులు వాగుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు. సిగ్గాలా ఉందా నీకు అడుగుతా ఉన్నాడు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా చనిపోతే వారం 10 రోజుల శవాన్ని ఎట్లా పెట్టుకొని లారీలతో బంగారు నగలు డబ్బులు అన్నీ కూడా నెల్లూరు తోలి చిదంబరానికి భాగం పెట్టించావు. నువ్వు కూడా దోచుకున్నావు. దోచుకోవడమే నీ పని అయితే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మన జిల్లాకు వచ్చాడు, పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే మేము అందరినీ అడుగుతా ఉన్నాం, నాకు ఒక ఓటు తగ్గినా పర్వాలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగట్టి వేసిన బగ్గుమనిపోయేలా రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, అంతకు మించిన సవాళ్లతో గతంలో ఎన్నడూ లేనంతగా చిత్తూరు రాజకీయం చిటపటలాడుతోంది. ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం ఎపిసోడ్ హాట్ గా నడుస్తోంది. పదవి కోసం చిదంబరం కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి ఆరోపించారు. అయితే పెద్దిరెడ్డి ఆరోపణలపై కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. వారిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తా ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు. కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు DCC ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను DCC ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నావు. ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్కి? నువ్వు వస్తావా? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు.
తాను ఎవరి కాళ్లు పట్టుకోలేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డే తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కాణిపాకంలో కానీ తరికొండలో కానీ ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. దీంతో తనదైన స్టైల్తో తీవ్రంగా మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోనియా గాంధీ కాళ్లే మొక్కలేదు, నీ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం నాకేంటంటూ కిరణ్ ని పెద్దిరెడ్డి నిలదీశారు. సత్యసాయి ఆస్తులు దోచుకుని చిదంబరానికి వాటా ఇవ్వలేదా అని ప్రశ్నించారు.